अष्टलक्ष्मी पूर्वोत्तर भारत समृद्ध संस्कृति, प्राकृतिक सुंदरता एवं संसार గత సంవత్సరం ఆగస్టులో అలాగే నవంబర్లో ఇవ్వడం జరిగింది. మూడో విడతగా ఈ రోజు మన జిల్లాలో సుమారుగా 1,88,056 మంది সংকল্প মহাবিদ্যালয় বিশ্ববিদ্যালয় আসন সংৰক্ষণ అందరూ రైతులు ఆన్లైన్లో ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఏఎంసీ చైర్మన్ మట్టిపాడు రాజేశ్వరి ప్రసాద్ గారికి, సర్పంచ్ వెంకటేశ్వర్లు గారు, ఎంపీపీ మద్దిపాడు కోటిరెడ్డి గారు, ఎంపీటీసీ విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా ఉత్సాహంగా నడిపిస్తున్నటువంటి మన నాగేశ్వరరావు గారికి, అండ్ ఇక్కడికి అటెండ్ అయినటువంటి ఆర్టీఓ, జేడీ అగ్రికల్చర్, హార్టికల్చర్, పీడీ, ఎంఐపి, యానిమల్ హస్బెండరీ వచ్చినటువంటి రైతులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి 2 ప్రసంగాలు మనం విన్నాము. ఇచ్చేదంటే అక్కడ ప్రధానమంత్రి గారు విజయ్ కుమార్ గారికి, కలెక్టర్ రాజాబాబు గారికి, మీడియాకి నా నమస్కారాలు. ఇప్పుడే చూసాం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రైతుల కోసం చేస్తున్నటువంటి కృషిని ఒకసారి మనం గమనించాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసాధ్యం విన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా పోతాను. ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 అదనంగా 14,000 రూపాయలు కలిపి భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం అన్నదాత. మన దగ్గర నాగులపులపాడు మండలంలో పర్చూరి ప్రాంతంలో నల్లబర్లిని 230 కోట్ల రూపాయలు పెట్టి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే కాకుండా డ్రోన్స్ ద్వారా ఈరోజు కొత్తగా పెట్టినటువంటి మన మండలానికి ఒక డ్రోన్ డిఆర్డిఏ ద్వారా, అగ్రికల్చర్ శాఖ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే మన ఇప్పుడే విజయ్ కుమార్ గారు మన సంతలపాడు ఎంత మొత్తంలో నిధులు ఇవ్వడం కూడా ఒకసారి 15 కోట్ల రూపాయలని అందించడం కూడా 2,700 మందికి ఇవ్వడం తెలియజేశారు. ఒకసారి చూసుకుంటే ఆగస్టు 2వ తారీఖు దర్శిలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రారంభించారు. ఆ రోజు విపరీతమైన ఎండ, ఆయన పక్కన వాళ్ళందరూ కూడా పేరు ఆయన బొమ్మ వేసుకున్నాడు. అవన్నీ మారుస్తూ ఈ భూములు కరెక్ట్ చేస్తా ఉన్నారు. ఈనాం భూములు 2013లో ఇది వచ్చిన సమస్య, 14లో మనం గవర్నమెంట్ లో రాగానే ఆ పాపం మనం చుట్టుకుంది. ఏది ఏమైనా ఈనాం భూములు 22A పరిష్కారం చూపేందుకు కోసం మన ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై ఉన్నారు. దానికోసం రెగ్యులర్ గా వారం రివ్యూలు చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రికార్డులన్నీ సరిచేసేదానికి చర్యలు తీసుకున్నాను తెలియదు. ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి గతంలో ఎన్నడూ లేనంత విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కూడా ప్రభుత్వం నుంచి ఇస్తూ స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మంత్రి గారి చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుంది. కొంచెం త్వరగా ఫస్ట్ చేమకుర్తి మండలం వాళ్ళ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. చేమకుర్తి మండలం వాళ్ళ దగ్గరికి రావాల్సింది త్వరగా. రూపాయలు 121 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, స్థానిక శాసన